అపవిత్రమైన వారిలో మరి నమ్మకస్తులుగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించడం మా తండ్రి. ఆమేన్. పాట నమ్మకమైన నా ప్రభువే పాట పాడమంటారు. రండి. రండి రాజేంద్రన్న, శ్యామలన్న, రోజుపల్లన్న రండి. ఇస్రాయేల్ అన్న ఏడకి రండి. నమ్మకమైన నా ప్రభు అంట పాట వద్దులేండి, మీరు పాడలేదు. తీదాడు పాడు మనం ముందుగానే క్యాష్ చేస్తున్నాడు. పుస్తకాలు 206 నమ్మకమైన నా ప్రభు కరుణతో పిలిచియో స్థిరపరచిక పాడినా స్థిరపరచిక పాడినా కరుణతో పిలిచియో స్థిరపరచిక పాడినా స్థిరపరచిక పాడినా స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభును పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను స్తుతింతును. నిన్ను స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు మన్నలతోడను ఇద్దరు క్షమించితివి. మన్నలతో ఇద్దరు క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను స్తుతింతును. నిన్ను స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి. పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి. పైకి లేవనెత్తితివి. పరతు సైతము జయించి విజయమిచ్చితివి. పండ
సైతము జయించుడు నిశ్చితుడు నమ్మకమైన నా ప్రభు నిన్ననే స్తుతింతును నిన్ననే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయశైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి నాకాశ్రయశైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి ప్రాకరంపుయుంటివి నన్ను దాచించితివి ప్రాకరంపుయుంటివి నన్ను దాచించితివి మైన నా ప్రభు నిన్ను స్తుతింతును నిన్ను స్తుతింతును నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉంది నామదగిన నామదగిన వాడవై సత్య సాక్షివై ఉంది నామదగిన వాడవై నామదగిన ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమమెవరు? ఈ పాట తర్వాత అన్నగారు తన సాక్ష్యం చెబుతారట. సాక్ష్యం విందాం. ఈ సమయంలో మరి బెరాక సంఘం తరపుగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రేమామృతదారులు చెందిన సమమెవరు? ఇంక రావట్లేదు. కొత్త పాటల పుస్తకాల్లో 340 ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయతాలై నిలచి ప్రేమతులనే పలికి ప్రేమతులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి ప్రేమ నగరికి ప్రేమామృతదారులు చెందిన మన
యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందినమన్ యేసుకు సమమెవరు చల్లమైన ప్రేమ జీవికి పిల్లలు తావేది చల్లమైన ప్రేమ జీవికి పిల్లలు తావేది ప్రేమతో కావి ప్రియమున్న చేరవాలి ప్రియమున్న చేరవాలి చేరిన చేకాడలురా చేరిన చేకాడలురా సమయమిదే పరుగునరా సమయమిదే పరుగునరా ప్రేమామృతధారలు చిందినమన్ యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందినమన్ యేసుకు సమమెవరు ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా పాపభారముతురారా పాదములపై పడరా పాదములపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు పాపగను రక్షించు పాపగను రక్షించు ప్రేమామృతధారలు చిందినమన్ యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందినమన్ యేసుకు సమమెవరు ఇంత గొప్ప రక్షణలు క్షమచేసేదరేలా ఇంత గొప్ప రక్షణలు క్షమచేసేదరేలా రక్షణ దినమిదియేరా తక్షణమే కలుగునరా తక్షణమే కలుగునరా ఇది దేవుని వరము ఇది దేవుని వరము ముఖమారగ చేతునము ముఖమారగచేతనము ప్రేమామృతధారలు చిందినమన్ యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందినమన్ యేసుకు సమమెవరు ప్రేమయతానని నిలచి ప్రేమకులనే పల్కి ప్రేమకులనే పల్కి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి తనియే ప్రేమ నగరికి తనియే ప్రేమామృతధారలు
చెందినమన్ యేసుకు సమమెవరు ఆ ప్రేమామృత సారము చెందినమన్ యేసుకు సమమెవరు. బైబిల్ పాట పాడుతున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best victory is the Bible, the best victory is the Bible. If you read every day, if you hunt all the way, oh, the best victory is the Bible. दुनिया में सबसे प्यार तो बाइबल, दुनिया में सबसे प्यार तो बाइबल. अरे करे 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 आपने खतर करना है, वो दुनिया में सबसे प्यार तो बाइबल. ఎక్కువ సమయం ఉండదు, కొద్ది సమయంలోనే చేసిన వాళ్ళందరూ రావాలని సువార్త చేసే ఆదాయాలు సుందరములైనవని మీ అందరూ మా ఇంటికి రావటం మాకెంతో ఆశీర్వాదం అని ఒక 10 నిమిషాలు కొంచెం ఓపిక పడుతుంది. ఒక మాట చదువుకొని మనం కొద్దిసేపు 66వ కీర్తన 66వ కీర్తన సౌండ్ పెట్టు, అక్కడ పెట్టు. 66వ కీర్తన 16వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం. 66, 16. దేవుని యందు భయభక్తులు గల వారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యమును నేను వినిపించదను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి నామములో వందనాలు. బలహీనుణ్ణి, అక్కర కొలది, అవసరం కొలది మీ మాటలు నాయన వినిపించటానికి, మరి నా సాక్ష్యం ద్వారా అనేకులు ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయండి. నా సాక్ష్యం ద్వారా ఎవరు బలహీన పడకుండా కూడా సహాయం చేయండి. నీవే మహిమ పొందండి. ప్రాంగణం అంతా నీ తేజో మహిమతో నింపండి. మీరు ఆది అంతమై ఉండి మీ శిరసత్వం, మీ అధికారం కింద మమ్మల్ని నడిపించండి. చేరి వచ్చిన ప్రియులందరికీ దాన్ని బట్టి మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయం మాకు వరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నా పేరు మత్తయ్య. నా పేరు మొట్టమొదట మత్తయ్య. అయితే జ్ఞానప్రకాశం గారని ఆ మేనమామ పెట్టాడు అన్నమాట ఈ పేరు. మావాడు యేసుప్రభు శిష్యుడిగా ఉండాలి. మరి ఆయన మనసులో ఏముందో మాకైతే తెలియదు. మా అమ్మమ్మ కూడా బెరాకా విశ్వాసే. జ్ఞానప్రకాశం గారేం గుంటూరు సియోన్లో ఉండేవాడు. మా అమ్మ వాళ్ళది పాత గుంటూరు. అయితే నేను పుట్టిన దగ్గర నుంచి 5వ తరగతి వరకు మాటలు లేవు నాకు. నేను మోగోడిని. మీ అందరికీ ఆశ్చర్యమైనటువంటి సంగతి. మీ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడంటే ఇట్లా అనేవాడిని. మీ నాన్న ఏం చేస్తాడంటే ఇట్లా అనేవాడిని. స్నానం చేసావు, అన్నం తిన్నావంటే ఇట్లా అనేవాడిని అనమాట. అది పెద్ద మానసికంగా నేను ఎంతో
బాధపడుతూ ఉండేవాడిని. అందరికి నోరులు ఉండేవి, అందరు నోరులు తెరిచి మాట్లాడుతున్నారు, నాకేంద్రా నోరు లేకుండా మోగోడిని అయిపోయానని భలే బాధపడేవాడు. దానికి ముందు ఇంకో విషయం మా అమ్మ నన్ను మంచంలో పాలిచ్చి పండుకుని ఆదమరిచినప్పుడు నేను ఒకరోజు మంచం మీద నుంచి కింద పడి, ఆ పాత రోజుల్లో రెల్లుగడ్డిల్లు మాది, మట్టిల్లు, తడికిలిల్లు, ఆ తడికలో నుంచి కిందకి వెళ్ళి బయట రోడ్డు మీద అవతల ప్రహరీ గోడలో పడ్డా. రాసి ఉందంటే ఒకని తల్లి అయినా మరచనేమో కానీ ఆ మాట నా పక్షంగా దేవుడు నెరవేర్చాడు. మా తాత ప్రతిరోజు అందరూ పండుకున్న తర్వాత ఒక సమయంలో ఇంటి చుట్టూ తిరిగి వచ్చి పండుకునే అలవాటు. ఈ విధంగా తిరిగి వచ్చి పండుకునే సమయంలో నేను మా అమ్మ పక్కలో లేకుండా తడికలో నుంచి బయటికి వెళ్ళిపోయి కింద పడి ఉండ. ఏంది నిర్మల, పిల్లోడి సంగతి కూడా మర్చిపోకుండా అట్ట చూసుకున్నావేంది అని పిల్లోడిని తీసి మా అమ్మకి ఇచ్చాడు. ఈ విధంగా దేవుని దయాపూర్వకమైన సంకల్పంలో ఏర్పాట్లో నేను ఉన్నాను కాబట్టి ఏ కుక్క కానీ, ఏ పంది కానీ, పంది కుక్క కానీ, లేకపోతే ఇతర జంతువులు ఏది నన్ను లాక్కెళ్ళి తినేలా నేను సజీవుడిగా ఉన్నాను. ఆ తర్వాత మా ఇంటి పక్కనే ఆనుకుని ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ మా ఇంటి గోడకు ఆనుకుని ఎప్పుడు నిండుగా పొరులుతూ ఉంటుంది. ఆ కాలువలో 3 సార్లు పడ్డా. 3 సార్లు పడి 3 సార్లు కొట్టుకెళ్ళిపోతా ఉండా. మునుగుతున్నా తెలుస్తున్నా, మునుగుతున్నా లేవుతున్నా. ఎన్నిసార్లు వెళ్ళినా ఆ నిర్మల నీ కొడుకు మునిగిపోతున్నాడని ఆళ్ళీళ్ళు దూకి పిల్లోని తెచ్చి ఇచ్చేవాళ్ళు. అంటే దేవుని నమ్మకత్వం, దేవుడు నన్ను సృష్టించినది మొదలుకొని ఈ మాట చదువుకుంటాం. కీర్తనలు 71:6 గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. కనుక ఈ విధంగా తల్లి గర్భంలో రూపించింది మొదలుకొని ఆయన నాకు ప్రాపకుడిగా ఉన్నాడు. 5వ తరగతి నుంచి 6వ తరగతికి వచ్చాయి ఇక్కడికి. ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే మాటలు కొద్దిగా వస్తున్నాయి. ఇప్పుడు నా మాటలు ఎట్టాగంటే నేను నా తొడ మీద కొట్టుకోవాలట. ప్రా 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 అని ప్రజెంట్ సార్ అని చెప్పటానికి ఇది. ప్రా 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 అని కొట్టుకునేసారు. అరే నేను వేస్తాలే కానీ కూర్చో అనేవాడు మాస్టర్ గారు. అందరు నా ఇంక చూసి నవ్వేవాళ్ళు. మా అమ్మ వెళ్ళి కొట్టుకెళ్ళేమని తెమ్మంటే, అరే నువ్వు కాగితం మీద రాసుకురా, నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకని చెప్పేవాళ్ళు. అల్లమని చెప్పాలంటే అని కాళ్ళ మీద కొట్టుకుని అల్లమని చెప్పేసరికి చాలా టైం పట్టేది. ఈ విధంగా నేను 9వ తరగతి వరకు నెత్తోడిని, 5వ తరగతి వరకు మోగోడిని, 9వ తరగతి వరకు నెత్తోడిని. 10వ తరగతి నుంచి దేవుడు అద్భుతంగా నా నోరు తెరిచేసి ఆర్కెస్ట్రా లేకపోయినా నోటితోనే మ్యూజిక్ వేసుకుంటా, నోటితోనే పాటలు పాడతాం. శంకరాభరణం పాడతాం, లేకపోతే సినిమా పాటలు పాడతాం. అందరిని ఇమిటేషన్ చేయటం. నాగేశ్వరరావు ఎట్ట మాట్లాడతాడు, రామారావు ఎట్ట మాట్లాడతాడు, కృష్ణ ఎట్ట, వీళ్ళన్నీ ఇమిటేషన్ చేసేవాడిని. ఇమిటేషన్ చేస్తుంటే అందరు అబ్బా ఎంత మంచోడు రా నువ్వు, అసలు నువ్వు పరమ భక్తుడు రా, అది ఇదని నన్ను ఎత్తుకుని బాగా లాలన చేశారు. ఈ తర్వాత చర్చి వాళ్ళు కూడా పిలిచి, అరే నువ్వు బాగా పాటలు పాడుతున్నావుగా, మా చర్చిలో కూడా వచ్చి పాటలు పాడంటే బాప్టిస్ట్ చర్చికి కూడా వెళ్ళి పాటలు పాడేవాడిని. అక్కడ పాటలు ఇక్కడ పాటలు. అంటే కాసేపు దేవుడు కాసేపు దెయ్యం. మారు మనసు పాప క్షమాపణ అనేది లేదు. వాస్తవంగా మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా ఆదివారం కాదు, పండగ రోజు కూడా ఏ రోజు మందిరానికి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళంతా పలావులు తినటం, తమలపాకులు వేసుకోవటం, ఈ రీతిగా మా యొక్క జీవితం, అంటే మా కుటుంబ జీవితం అలా ఉంది. మా తాత మాత్రం ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. మా తాత ప్రార్థన చేస్తే ఆయన కన్నీళ్లు గోని పట్టా తడిసిపోయేది. తర్వాత మా నాయనమ్మకి యేసుప్రభు అంటే ఏదో యేసుప్రభు దేవుడు అనుకునేదే కానీ మా తాతలాగా లేదామా. ఆ తర్వాత మా మావయ్య, మా అమ్మమ్మ వీళ్ళ వరకే ప్రభువుని నమ్ముకున్నారు. ఈ రీతిగా
మరి నేను లోపట బయట ఉంటున్నాను. సినిమాలకి, షికార్లకి నా ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ ఉన్నాను. నేను విఎస్ఆర్ కాలేజీలో నేను చదివేటప్పుడు కమ్మ నాన్ కమ్మ అని ఒక యాజిటేషన్ వచ్చి ఎక్కడ కనపడితే అక్కడ పొడుచుకోవటం, కొట్టుకోవటం, నానా భయంకరమైన పరిస్థితుల మధ్యలో నేను అక్కడ కాలేజీలో ఉన్నానన్నమాట. అయితే నేను, నాతో కూడా ఉన్నటువంటి ఇంకొక అతను, ముగ్గురం కలిసి వస్తున్నాము. ఒక 100 మంది గ్రూపుగా చేరి కత్తులు, కర్రలు తీసుకుని మరి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చే టైంలో నేను కూడా ఆళ్ళలోనే ఉన్నాను. అయితే వచ్చే టైంలో నా ఎదురుగా నాకు తెలిసిన ఒక ఆయన వస్తున్నాడని గోడ దూకి కాలేజీ అవతలకి వెళ్ళిపోయా. ఈలోపు నా పక్కనే ఇద్దరు ఉన్న వాళ్ళని కత్తులతో పొడి చేశారు. కనుక ఎందుకు చెబుతున్నానంటే, ఇది తల్లి గర్భంలో రూపించినది మొదలుకొని నాకు ఆయన ప్రాపకుడు. తల్లి గర్భంలో రూపించింది మొదలుకొని, ఇంకో మాట కూడా చెబుతాను. 22వ కీర్తన అయిపోయిందమ్మా. మా నాన్న హిందూ మతాన్ని ఆచరించేవాడు, హిందూ పూజలు చేస్తూ ఉండేవాడు. మాకు కూడా అయ్యే నేర్పాడు. 9వ వచనం 22:9. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా. నేను నా తల్లి వద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. 10వ వచనం. గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవో నీవే 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 నీవే. అయితే మా నాన్న విగ్రహారాధన చేసేవాడు. మా నాన్న తిరుపతి మేము వెళ్ళామంటే డైరెక్ట్ మేము లైన్లో వెళ్ళాల్సిన పని లేదు. అందరు లైన్లో ఉంటే ఇటు తిరిగి వచ్చి మామూలుగా డైరెక్ట్గా అక్కడ బొమ్మ చూసి వచ్చేసేవాళ్ళం. అలాగే విజయవాడ కనకదుర్గ గుడి అయితే వెనక నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం. ఈ విధంగా దర్గాకి వెళ్ళాను, గుణదల మాతకి వెళ్ళాను, తిరుపతి ఎన్నోసార్లు గుండు కొట్టించుకున్నాను. తర్వాత విజయవాడ కనకదుర్గకి వెళ్ళాను. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే శనీశ్వరుడు యొక్క ఆ పుట్టినరోజు అంటది. మన తెనాలి గంగానంపేటలో ఉంది. అక్కడికి కూడా వెళ్ళాం మేము. కనుక నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేదు, నిజమైన సత్యాన్ని గ్రహించలేదు. నా మటుకు నేను ఒక అదృశ్య శక్తి, అదృశ్యమైన దేవుడు నన్ను కాపాడుతున్నాడని గమనం, గ్రహింపు నేను లేకుండా బ్రతుకుతున్నాను. మా నాన్న ఏం చేశాడంటే, నా కొడుకు ఎట్టాగైనా బాగుపడాలని మరి జాతకాలు, ఉంగరాలు ఇచ్చేవాళ్ళు, ఏమంటారు వాళ్ళని, జ్యోతిష్కుల దగ్గరికి తీసుకెళ్తే మీ అబ్బాయి ఏమి లాభం లేదండి, పనికిరాడండి అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ ముందు రామారావు అని ఒక ఆయన ఉంటాడు. మొదట తలుపు దగ్గర కూర్చుంటేనే తలుపు తీసి విభూతి చేతులకు రాసి అద్దంలో చూసి చెబుతాడు, భూత అద్దంలో చూసి. ఆయన కూడా లాభం లేదని చెప్పాడు. తర్వాత ఇంకో కూర వెళ్ళిన తర్వాత నాగుబాం బయటకు వచ్చుద్ది, మీ అబ్బాయిని పుట్ట ముందు కూర్చోబెట్టండి అన్నారు. పాము వచ్చింది, వెళ్ళిపోయింది, కానీ ఆయన కూడా ఏమి లాభం లేదా మీ అబ్బాయి గురించి అంటున్నాడు. కనుక ఎవరు చెప్పినా మీ అబ్బాయి లాభం లేదు, మీ అబ్బాయి లాభం లేదు, మీ అబ్బాయి ఎందుకు పనికిరాడు, మీ అబ్బాయి అనవసరం, మీ అబ్బాయి జీవితం ఇలాంటిదే అని చెప్పి అందరూ ఆ విధంగా నా గురించి చెబుతా వచ్చారు. ఇక ఈరోజు ఈ రీతిగా మా నాన్న మా ఇంట్లో రకరకాల తమలపాకులు తెచ్చి ఇంటి చుట్టూ జల్లేవాడు, మంచం చుట్టూ జల్లేవాడు, నిమ్మకాయలు తెచ్చేవాడు, మంత్రాలు చేసేవాడు, రుద్రాక్ష మాలలు వేసేవాడు, నవగ్రహాలు ఉంగరాలు పెట్టేవాడు. ఇవన్నీ పెట్టిన మా నాన్న కనుక మా కుటుంబంలో మేము ఆ మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత దేవుని మందిరానికి వెళ్తూ వచ్చిన తర్వాత ఆయన కూడా యేసుప్రభుని నమ్ముకున్నాడు. యేసుప్రభు సాక్షిగా బెరాకాలో కూడా బాప్తీసం తీసుకుని ఇప్పుడు నిత్యత్వంలో పరలోకంలో ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, నా జీవితంలో నా ప్రభు నా కొరకు చేసిన ఈ కార్యాలు, ఆయన కన్నులు నా మీద ఉన్నవి, ఆయన దృష్టి, ఆయన కాపుదల, భద్రత నా మీద ఉంది. ఆయన నమ్మకమైన దేవుడు నా పక్షంగా నా తల్లి గర్భంలో రూపించింది మొదలుకొని నేటి వరకు నాకు ప్రాపకుడుగా, ఆధారభూతుడుగా ఉన్నాడు. అందుకే నాకు నమ్మకమైన నా ప్రభు అనే పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఆయన నమ్మకత్వం అనేది
సంవత్సరం ఇప్పుడు నాకు 59 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60వ సంవత్సరంలో నేను ప్రవేశపెట్టబడ్డా. ఏంటంటే కారణం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో అపాయాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు కనుక చనిపోవటానికి సమీపంగా వెళ్ళినప్పటికీ ఏది కూడా నన్ను ముట్టకుండా ఆయన బలమైన బలిష్టమైన రెక్కల కింద నన్ను కాపాడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, నేను దేవుణ్ణి తెలుసుకోవటానికి ఒకటే కారణం ఏంటంటే, ఇన్ని పరిస్థితులు నా మీదకి వచ్చినప్పుడు మరి ఎవరు నన్ను కాపాడుతుంది, ఎవరు నా మీద ఈ దృష్టి ఉంచి నన్ను భద్రపరుస్తుంది ఎవరు అని నేను చూసినప్పుడు దేవుని వాక్యం ద్వారా నాకు కనపడిన మాట ఏంటంటే, చూడండి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఈ రీతిగా మరి నా జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి సొంత రక్షకుడిగా అంగీకరించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. నా పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నేను యేసు ప్రభువుని అంగీకరించలేదు. నేను పెళ్లికి ముందు నాకు మారు మనసు రక్షణ లేకపోయినా నేను 2 కోరికలు కోరుకున్నా, 3 కోరికలు. సండే స్కూల్ టీచర్ అయి ఉండాలి, వాళ్ళకు ఒక డాబా అయి ఉండాలి, ఒక 10,000 ఇస్తే చాలు అనుకున్నా. ఊరకు అట్టు వెళ్ళాను, చూసి వచ్చేసి నచ్చిందని చెప్పేసి, ఎందుకు సండే స్కూల్ టీచర్ ఉంది, డాబా ఉంది, 10,000 ఇచ్చారు, కాముగా పెళ్లి చేసుకున్నాము. తర్వాత దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరమైన రీతిగా యెహోషువ కుటుంబం వలె నేను మరి సహోదరి ప్రేమించిన పిల్లలు మా నాన్న అందరం కూడా యేసు ప్రభువుని అంగీకరించి దేవుని మందిరంలో సేవించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మా కూతురికి మనవరాల కూతురుని కూడా ఇచ్చాడు. ఆ అమ్మాయి పేరు లియానా. లియానా అంటే అర్థం ఏంటంటే మేము ప్రార్థన చేస్తే పుట్టిన పిల్ల అని అర్థం అన్నమాట. ఈ విధంగా కుటుంబంగా కూతురుని చేశాడు. కొడుకును కూడా కుటుంబంగా చేయటానికి మీ అందరూ ప్రార్థన చేయండి. మా ఇరువురం కూడా శరీరంలో బలహీనలు కనుక ఇప్పటి వరకు కాపాడిన దేవుడే. మేము బ్రతికినంతకాలం ఈ భూమి మీద మాకు దేవుడు నోకలుంచినంత మాత్రకాలం, ఆయుష్ ఇచ్చినంత కాలం మేము బ్రతికి దేవుని మహిమ కొరకు జీవించుట కొరకై మీ అందరూ ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. షారాబాబు అన్న మరి అన్న సాక్ష్యం కోసం ప్రార్థన చేస్తారు, క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. రండి. తర్వాత అబ్రహాం గారు మనకు వాక్యం అందిస్తారు, అది కూడా క్లుప్తంగానే. తర్వాత ఆశీర్వాదం ఇస్తారు, ముగించుకుంటాం. తర్వాత అన్న ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్తారు. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పాదాలు వందనాలు. ఈ ఉదయకాలంలో కిషోర్ బ్రదర్ గారు సాక్ష్యం ఏ విధంగా తల్లి కళ్ళను మొదలుకుని ప్రాపకుడిగా ఉన్నావో, గర్భంలో రూపముఖముగా ఎరిగిన దేవుడిగా ఉన్నావో, ఎటువంటి అపాయాల్లో నువ్వు కాపాడి ఏ విధంగా ఆ కీడుల నుండి తప్పించి క్షేమాన్ని విశ్రమ చేసావో మీ దాసు ద్వారా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. అటువంటి సాక్ష్యం ద్వారా ఇక్కడ వెళ్ళాం మేమందరూ కూడా ఎటువంటి శ్రమలో ఉన్నవారైనా రక్షించడానికి శక్తి కలిగినని మీరు రుజువు చేస్తూ వచ్చేందుకై మీ స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ఆ విధంగా కాకుండా ఏ శ్రమలో ఉన్నవారు ఆదరణ కలిగించడానికి ఇచ్చిన మాటలు బట్టి మీ స్తోత్రాలు. ఈ మాటల ద్వారా క్షేమాన్ని విశ్రమం చేసి వారి కుటుంబానికి దీవించి అయ్యా మరి ఆయుష్ ఆరోగ్యం క్షేమం ఇచ్చి తండ్రి మీ కాపుల భద్రత సంరక్షణ వారికి ఇవ్వండి. చేరిన వాళ్ళని కూడా దర్శించండి. విశ్వాసం యొక్క బలవంతులు చేసి సాక్ష్యం ద్వారా రక్షణ లేనివంటి వారికి రక్షణ కలిగించండి. ముందున్న పరిచర్య మీ దాసులు సిద్ధపరచమని యేసు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి క్షమించండి, నేను రక్షణలోకి ఎలాగొచ్చాననే సంగతి మర్చిపోయాను. అయితే నన్ను ఎక్కడ చూసిన అపాయాలు నన్ను వెంటాడుతున్నప్పుడు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావరా అని ఎప్పుడూ నన్ను ఒక స్వరం నన్ను వెంటాడుతూ ఉండేది. ఆ చచ్చిపోతే ఎక్కడికి పోతావు, చచ్చిపోతే ఎక్కడికి పోతావు అని అడుగుతూ వచ్చినప్పుడు
మరి పాపంలో ఉండి చనిపోతే నరకం ఉందని, యేసుప్రభువుని అంగీకరిస్తే నిత్యత్వం ఉందని, ఆ భయం నుంచి నన్ను, ఆ మరణ భయం నుంచి కూడా దేవుడు తప్పించి సువార్త ద్వారా నేను యేసుప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. ఆది కాండము వాక్యం ఆది కాండము 7వ అధ్యాయం. ఓకే, ఆది కాండము 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఏంటో చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు నాలుగు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి కిషోరన్న, శారన్నక్క కుటుంబాన్ని బట్టి వందనాలు. మరి విదాసుని కుటుంబాన్ని ఏ విధంగా మీరు నా రక్షణ వాడలోకి ప్రవేశింపజేస్తున్నారో అట్లనే గడిచిన సంవత్సరాలన్నీ కాపాడి మరొక నూతన సంవత్సరం నాయన విదాసునికి అనుగ్రహించినందుకే వందన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ మాటలు కొన్నిటిని మాకు దయచేయమని యేసు ప్రభువు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆది కాండము 1వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయం 1వ వచనంలో రాబడిన మాట మనం చదివినాం. యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఏంటో చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎవరిని ఓడలోకి ప్రవేశించమన్నారంటే నీతిమంతుడు. తన తరము వారందరిలో కూడా ఆయన ఎలాంటి వాడంట? నీతిమంతుడు కనుక నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు ఈ తరము వారిలో, కాబట్టి నీవు ఓడలో ప్రవేశించు, నీవు నీ ఇంటి వారందరూ అన్నాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉంటాడు. ఏదంట? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి ఎలా ఉంటాడు? సురక్షితముగా ఉంటాడు. దేవుని ఎదుట నోవాహు తన తరము వారందరిలో నీతిమంతుడిగా కనిపించినాడు కనుక ఆయన తన ఇంటి వారు ఆ ఓడలో ప్రవేశించి ఎలా ఉన్నారండి? సురక్షితముగా ఉన్నారు. చుట్టుపక్కల ఎంత ప్రమాదం ఉన్నా కూడా వాళ్ళకి ఆ ప్రమాదం యొక్క పరిస్థితులు ఏమీ లేవు. ఎట్లున్నాయంటే కీర్తన 4 చూడండి 8వ వచనం చదవండి. కీర్తనలు 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో కాదు, యెహోవా నెమ్మదితో పడుకొని నేను నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా. అది అంటే వాళ్ళ కుటుంబం ఒక్కడే ఒంటరి కుటుంబము, వాళ్ళు అంతమంది జనము, భయంకరమైన ప్రమాదము. చూడండి, కింద క్రూర జంతువులు ఉన్నాయా లేవండి ఓడలో? ఇప్పుడు భూమి మీద సంచరిస్తున్న జంతువులు, పక్షులు సమస్తము ఉన్నాయి. కానీ జంతువులు లోపల ఉన్నాయి కానీ ఏమి లేవు, ఏమి లేవు. వాటి ప్రాచీన స్వభావం లేదు. మృగం యొక్క స్వభావము లోపలికి రాగానే ఏమైపోయింది? లేదు. మృగంగా లేదు. ప్రాచీన స్వభావము చంపివేయబడింది. పాము ఉంది కానీ పాము యొక్క స్వభావం చంపివేయబడింది. ఎక్కడికి వచ్చినప్పుడు? ఓడలోనికి వచ్చినప్పుడు. అందుకనే వాడు అంటున్నాడు, అయ్యా నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదువు. మానవుని చేతిలో సురక్షితం లేదండి. మానవునికి సురక్షితంగా ఉండాలంటే ఆయన నామము బలమైన దుర్గము,
నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. మరి ఆ బలమైన దుర్గంలోకి ఎవరు వస్తారంటే, ఎవరు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన రక్తం చేత పాపలు కడగబడతాయో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడి వాళ్ళు ఆ యొక్క బలమైన దుర్గంలోనికి ప్రవేశిస్తారు. చూడండి, సామెతలు 1వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. సామెతలు 33 1వ అధ్యాయం 33. నా ఉపదేశం అంగీకరించేవాడు, చూడండి ఎట్లుంటాడంట, పిల్లరా నోవాహుతో దేవుడు చెప్పినాడు, నోవాహు నీ ఇంటి వారి రక్షణ కొరకు నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో అంటే దేవుడు ఉపదేశం చేస్తున్నాడు. అంటాడు కదా, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన ఆ ఆలోచన ఉపదేశం దేవుడు నోవాహుకు చేయగానే నోవాహు అది వరకు అంటే అంతకుముందు చూడని సంగతుల గురించి దేవుడి చేత ఉపదేశం పొందినవాడై ఆయన చూడలేదు, ఇవి జరుగుతాయని వినలేదు. అంటే దేవుడు చెప్పిన మాటలు మాత్రం నాడని అంతకుముందు దానికి రుజువు లేదు. ఆయనను దాన్ని ఆయన విని ఆ ఉపదేశం అంగీకరించి ఎలా ఉన్నాడు తర్వాత తన కుటుంబంతో. ఎందుకయ్యా అలా ఉండగలిగిన అంటే దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించినాడు. అట్లనే సామెతలు 29:25 ఒక వచనం రాయబడి ఉంటుంది. సామెతలు 29:25 యెహోవాయందు నమ్మికించువాడు సురక్షితంగా ఉంచుతాడు. చూడండి, అంతటి జల ప్రళయంలో కూడా వాళ్ళు సురక్షితంగా ఉన్నారు అంటే వాళ్ళు నోవాహు దేవుని చేత హెచ్చరించబడగానే ఆయన ఉపదేశం విని ఆయన మాటలను నమ్మికించినాడు. ఏముంచున్నాడు అండి? నమ్మికించున్నాడు. అందుకే ఆయన సురక్షితముగా ఉండగలిగినాడు, ఎలాంటి ప్రమాదం లేకుండా ఉన్నాడు. భూమి మీద సంచరించే ప్రతి మరి జంతువులు పక్షులు సమస్తం దానిలో ఉన్నా కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒంటరిగా పడుకున్నాను ఎలా ఉన్నారంటే వాళ్ళు సురక్షితముగా వాళ్ళున్నారు. అందుకనే పాట ఉంటుంది, భక్సింగ్ గారికి ఇష్టమైన పాట, నేను నిదురాపోయి మేలుకొందును, నేను నిదురాపోయి మేలుకొందును, నా పైన 10,000 మోహరించినాను, నా పైన 10,000 మోహరించినాను, నేనన్నాడు వెరువబోను, నేనన్నాడు వెరువబోను. అంటే దేవుని ఉపదేశమును వింటారో, దేవుని యందు నమ్మిక ఉంచుతారో అట్టి వారు ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత దేవుని ఉపదేశం అంటే ఆయన మాట వినాలా, ఆయన యందు నమ్మికించాలా. అప్పుడే మనము ఆ ఉంటున్నటువంటి ప్రాంతం మనకి సురక్షితముగా ఉండగలుగుతాం. మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో దేవుని భయం ఉంటుంది మన మీద. కనుక ప్లేరా జ్ఞాపకం చేసుకొని, పేతురు మనకు తెలుసు అంటే ఈ మాట చెప్పి ముగిస్తా. చెరసాల్లో ఉన్నాడు, 12వ అధ్యాయంలో. ఎక్కడున్నాడండి? చెరసాల్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? చేతులకి బంధకాలు ఉన్నాయి. ఆయన ఏం చేస్తానంటే ఏమండి, ఆయనకు ముందున్న వ్యక్తికి ఏం జరిగిందో తెలుసు, ఆయనకి యాకోబుకి ఏం జరిగిందో ఆయనకు తెలుసు. నెక్స్ట్ స్థానం ఆయనదే. అయినా కూడా ఆయన ఎలా ఉన్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. 26:3 ఉంటుంది, ఎవని మనసు నీ మీద వాని నీవు అది అలాంటి శాంతి, అలాంటి నెమ్మది, అలాంటి సురక్షితంగా ఉన్నాడు. ఎలాంటి కలవరం లేదు, కలత లేదు. కారణము దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అట్లా దేవుని ఉపదేశమును అంగీకరించినాడు, దేవుని యందు నమ్మిక ఇచ్చినాడు. అందుకే వాళ్ళంతా సురక్షితముగా ఉండగలిగినారు. కిషోర్ అన్న కూడా మరి దేవుడు ఆయన కూడా నీతిమంతునిగా తీర్చినాడు, తన కుటుంబాన్ని నీతిమంతులుగా తీర్చినారు. వాళ్ళు దేవుని యొక్క ఆ బలమైన
యెహోవా ఆ నామములోనికి అంటే ఆ దుర్గములోనికి వచ్చినారు కుటుంబం అంతా. ఈ సంవత్సరం అంతా వాళ్ళు ఎట్లున్నారండి? సురక్షితముగా ఉన్నారు. వారు పడుకొని నిద్రపోయి మేల్కొని సురక్షితముగా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమముగా ఉన్నారు. కనుక గడిచిన సంవత్సరాలన్నీ మరి సహోదరుడు కిషోర్ 59 సంవత్సరాలు కాపాడి భద్రపరిచి సురక్షితంగా ఉంచి తల్లి గర్భంలో పిల్లవాడిని ఏ విధంగా మరి అంటే ఆ గర్భంలో ఉన్న బిడ్డను ఏ విధంగా తల్లి సురక్షితంగా ఉంచుతో అలాంటి క్షేమము అలాంటి సురక్షితము మరి ఈ భూమి మీద తను నమ్మిన తన ఏదో విశ్వాసం ఉంచిన తన ఉపదేశం వింటున్న మరి సహోదరుడు కిషోర్ అన్నని కూడా ఆ విధంగా దేవుడు కాపాడి సురక్షితంగా ఉంచి మనకు నూతన సంవత్సరం దయాకీడంగా ఇచ్చినాడు. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఆ బలమైన దుర్గములో సురక్షితముగా ఉంచారు. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేస్తారు మొత్తంగా. తర్వాత అన్నగారు ప్రకటన చేస్తారు. రండి కూర్చుని చేయండి. ప్రేమ కలిగిన పరలోకంలో ఉన్న మహాపరిశుద్ధుడు మా దేవాదేవ కృపాభరితుడు మా స్వామి తమ ప్రియకుమారుడు మా ప్రియప్రభు రక్షకుడు మా విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన దివ్యనామంలో దీనులముగా సాగిలపడి ఉదయకాల సమయంలో మిమ్మల్ని కొనియాడుచున్నాము, కీర్తిస్తున్నాము, ఆరాధించి మహిమపరుచుకుంటున్నాము. మా ప్రియ సోదరుడు నిదాసుడు కిషోర్ గారిని సహోదరిని వారికి ఇచ్చిన బిడ్డలను మీరు ఇంతవరకు కాపాడి వారికి ఇచ్చిన మీ క్షేమమంతటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, మోగవాడు నత్తివాడైనటువంటి వ్యక్తిని నీవే విధముగా నీ సాక్షిగా నీ బలపరిచి నీ మాటలు తన నోట ఉంచి నిన్ను ప్రకటించే బిడ్డగా కూడా చేసుకున్నందుకు నిన్ను కొనియాడుచు ఆరాధిస్తూ మహింపరుచుకుంటున్నాము. మహోన్నతుడా, ఇంకా అధికంగా మీ దాసుని బలపరచండి, నీ ఘనమైన పరిచర్యలు దీవించండి. కుమార్తెకు అనుగ్రహించిన కుటుంబాన్ని బట్టి ఇచ్చిన కుమార్తెను బట్టి కూడా స్తోత్రాలు. అట్లే కుమారుని భవిష్యత్తు కూడా మీరు దీవించండి. ఆ బిడ్డకు తగిన ఏర్పాటు, తగిన సంబంధం మీరే మీ పరలోకములు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. గృహము, విత్తము, పితరులు ఇచ్చిన స్వాస్థ్యం కానీ సుబుద్ధి గల భార్య యెహోవాకు దానం అన్నావు కనుక నాయన, సుబుద్ధి గల భార్య, అనుకూలమైనటువంటి భార్యను ప్రభు ఆ బిడ్డ కొరకై సిద్ధపరిచి వారికి ముందుకు తీసుకురమ్మని నీ దగ్గర పాదాల మీద పట్టుకుని బ్రతంలాడు వేడుకుంటున్నాం. ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. నీ దాసుడు అబ్రహామును మీరు బలపరిచి మీరు వాడుకున్నందుకు వందనాలు తండ్రి. ముందున సమయంతో దీవెనకరంగా చేయండి. మమ్మల్ని మీ దగ్గర పాదాల మీద పడేసుకుంటాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకై ప్రాణం ఇచ్చి సమాధిని మరణం జయించి లేచి తండ్రి కృపాసనం మృత్యుంజయుడై తండ్రి కృపాసన ప్రధాన యాజకుడిగా ఉండి మా కొరకై విజ్ఞాపనం చేయొచ్చు. పెండ్లి కుమారునిగా మా కొరకై రానైన మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి బహు వినయముగా వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. కిషోర్ అన్న రండి ప్రకటన చేస్తారు. తర్వాత అబ్రాహం అన్న ఆశీర్వాదం ఇస్తారు. ముగించుకుంటాం ఈ కోడికను. మా ఇంటిని ఆధారం చేసుకుని సువార్త చేయటానికి మీరందరూ వచ్చినందుకు ప్రభు నామంలో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి మేము సిద్ధపరిచిన ఆతిథ్యం కొద్దిసేపు ఆలస్యమైనా తీసుకుని మరి మీరు వెళ్ళవలసిందిగా, తర్వాత మీరు మానక మా వ్యక్తిగత కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయమని మనవి చేసుకుంటున్నాం. ఆఖరి ప్రార్థన చేసిన తర్వాత మీ అందరికీ రిఫ్రెష్మెంట్ ఇవ్వబడుతుంది. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానము, కాపుదల, భద్రత ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి వీరికి కలిగిన అంతటికిని అట్లా చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.
సాగి వచ్చితిని ఇంతవరకు మాకు తోడై ఉండి ఎంత ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూయందు ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూయందు. టిఫిన్ కోసం మరి అన్న లోతు ప్రార్థన చేస్తారు.